ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అన్వేషణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులైన ఎల్లరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యావత్ ప్రపంచం ఎంతో సంతోషంతో జరుపుకుంటూ ఉన్న ఈ క్రిస్మస్ రోజును మిమ్ములను ప్రత్యక్షంగా వీక్షించడానికి, ప్రత్యక్షంగా మీతో ముచ్చటించడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ దివ్యమైన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. ఎలా ఉంది మీ క్రిస్మస్ సిద్ధపాటు? ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు యావత్ కుటుంబము ప్రభువులో ఆనందించడానికి, ప్రభువుని ఘనపరచడానికి సంసిద్ధంగా ఉన్నారా? ఈ క్రిస్మస్ సమయాన దేవుని వాక్యాన్ని వినే అమూల్యమైన అవకాశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. ఈరోజు యావత్ ప్రపంచము ఎంతో కోలాహలంగా జరుపుకుంటూ ఉన్న ఈ క్రిస్మస్ ఎప్పటికప్పుడు మునుపటి కంటే మరింత ఘనముగా, ఒకరికి మించి మరొకరు పోటీ పడి ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రార్థనా మందిరాలలో, సంఘాలలో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఈ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికే మీలో కొంతమంది మీ సంఘాలలో క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని ముగించి తిరిగి ఇంటికి వచ్చి ఉంటారు. మరికొంతమంది ఇప్పుడు బయలుదేరి వెళ్ళబోతూ ఉండి ఉంటారు. అయినప్పటికీ మిమ్మలను ఈ విధంగా మరొకమారు దేవుని సన్నిధిలో కలుసుకునే అవకాశాన్ని టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువు నాకు ఇచ్చారు. అలాగే ఈరోజు ప్రపంచమంతా ఎంతో వేడుకగా జరుపుకుంటూ ఉన్న ఈ క్రిస్మస్ ఆయా గృహాలలోనూ, అలాగే మందిరాల దగ్గర చక్కగా అలంకరించబడినటువంటి వివిధ రకాలైన లైట్స్తోనూ, స్టార్స్తోనూ, క్రిస్మస్ ట్రీలతోనూ మందిరాలు, గృహాలు కూడా వెలిగిపోతూ ఉన్నాయి. ఇది ఎంతో సంతోషించే విషయం. అదే సమయంలో ఆలోచించవలసిన ఒక విషయాన్ని కూడా ఈరోజు దేవుని వాక్యములో నుండి మనం గమనించబోతూ ఉన్నాం. మన క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాలు దేవుడు ఉద్దేశించిన విధంగా సాగుతూ ఉన్నాయా? ఈ క్రిస్మస్ సందర్భంగా మనం చేస్తూ ఉన్న హడావిడి ఆర్భాటాలు దేవునికి అంగీకారయుతంగా ఉంటున్నాయా, లేక మనకు మనం సంతృప్తి చెందడానికి, సంతోషపడడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయా అనేది ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే ఈరోజు నా సందేశం యొక్క అంశం ఇదే: అవగాహనతో కూడిన క్రిస్మస్ ఆరాధన. మనం చేస్తూ ఉన్న క్రిస్మస్ ఆరాధనలు అవగాహనతో కూడినవైతే అవి ఆశీర్వాదకరమైనవిగా దేవుడు మార్చుతారు. అవగాహన లేకుండా చేసే ఏ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాలైనా ఎందుకు కొరగానివిగా మారతాయి. ఒక సంపన్నులైన ఇంటిలో గొప్ప వేడుక జరుగుతూ ఉంది. చాలామంది ఖరీదైన కార్లలో గొప్ప గొప్ప వ్యక్తులు ఆ ఇంటికి వస్తూ ఉన్నారు. వచ్చిన వారందరూ వారి చేతిలో ఉన్న బహుమానాలను, ఫ్లవర్స్ బొకేలను తీసుకొచ్చి ఉయ్యాలలో పెడుతూ ఉన్నారు. ఇంతకీ ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఆ ఇంట్లో ఒక చిన్న బాబుకు బర్త్డే కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. వచ్చిన వారందరూ వారి బహుమానాలు తెచ్చి, అక్కడ ఇంతకు ముందు ఎవరో పెట్టారు ఒక బహుమానాన్ని, అలా ఒకరికొకరు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ బహుమానాలన్నీ తెచ్చి ఆ ఉయ్యాలలో పెడుతూ ఉన్నారు. సరే, కార్యక్రమం చాలా హుషారుగా వస్తున్నారు. చాలా మంది అందరినీ పలకరిస్తున్నారు, ముచ్చటించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, తింటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇలా 2-3 గంటలు జరిగిపోయాయి. ఆ తర్వాత ఒక్కొక్కరుగా తిరిగి ప్రయాణం ప్రారంభించారు. ఒక్కసారిగా అలజడి వాతావరణం మొదలైంది. ఏమిటి అంటే, ఇంతకీ బర్త్డేలో ప్రాముఖ్యమైనటువంటి ఆ బాబు కనపడకుండా పోయాడు. అదేమిటి, బాబును ఇందాక ఈ ఉయ్యాల్లోనే కదా మనం ఉంచాము, బాబు కనబడటం లేదేమిటి అని ఆ ఇంట్లో తల్లిదండ్రులు, అలాగే కుటుంబస్తులు, బంధువులు, స్నేహితులు చాలా ఆందోళన చెంది ఆ ఇల్లంతా కలియదిరుగుతూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. ఇంతలో ఎవరికో అనుమానం వచ్చి ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి గిఫ్ట్స్ ప్యాకెట్స్ అన్నిటినీ కూడా కిందకు పడేస్తే, పడుకోబెట్టిన బాబు ఈ బరువుకు ఊపిరాడక అక్కడే మృతి చెందాడట. ఎంతో పండుగ వాతావరణం, ఆనందదాయకమైన వాతావరణం ఒక్కసారిగా ఆర్తనాదాలతో, హాహాకారాలతో నిండిపోయింది. కారణం ఏమిటి అంటే, ఏ బాబు పుట్టినరోజు వేడుకను జరుపుకోవడానికి వారందరూ అక్కడ హాజరయ్యారో ఆ బాబును ప్రక్కన పెట్టి, ఆ బాబును కవర్ చేసి, ఆ బాబును కనపడకుండా చేసి వీరి ఆర్భాటాలు, హంగులతోనే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇంతలో
అవసరమైన అసలైనటువంటి కారణమైన బాబు మాత్రం కనపడకుండా పోయాడు. ఇదే విషయాన్ని ఈ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాలలో, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఎంతో సంతోషంగా పాలుపంపులు పొందుతూ ఉన్న ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని ప్రజలారా, ఒకంత ఆలోచించేద్దాం. మనం చేస్తూ ఉన్న క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాలు అవగాహనతో కూడినవైనట్లయితే, ఆ అవగాహన కూడా యేసు క్రీస్తు వారికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ జరిపే ఆరాధనలైతే, ఆచారపూర్వకమైన అలవాటుతో కూడిన ఆరాధనలుగా కాక వేడుకను అర్థవంతంగా మనం జరుపుకున్నట్లయితే అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని మన గృహాలలో, మన కుటుంబాలలో నెరవేర్చడానికి దోహదపడుతుంది. క్రీస్తును ప్రక్కన పెట్టి, క్రీస్తును మరుగు చేసి, క్రీస్తును కవర్ చేస్తూ చేసే ఏ ఆరాధనలైనా, ఎంత గొప్ప డెకరేషన్స్తోనూ, ఎంత గొప్ప సౌండ్స్తోనూ, ఎంత గొప్ప ప్రోగ్రామ్ ఓరియంటెడ్ కార్యక్రమాలైనా అవి చివరికి నిరుపయోగంగాను, నిస్తేజముగాను మారక తప్పని పరిస్థితి. అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్మస్ని ఒక అలవాటుగా, ఆచారంగా పోటీలు పడి, ఒకరితో ఒకరు పోటీలు పడి సెలబ్రేట్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ క్రిస్మస్ నాడైనా ఒక్కసారి ఆలోచించేద్దాం. మన క్రిస్మస్ అవగాహనతో కూడినదైతే అది నిశ్చయముగా దేవుని ఆలోచనకు, దేవుని ఆశీర్వాదాలకు నోచుకునేదవుతుంది. అవగాహనతో కూడిన క్రిస్మస్ ఆరాధనలు మనందరం జరుపుకోవాలి అంటే దేవుని వాక్యములో నుండి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకములో జన్మించడానికి గల సిసలైన కారణాలు, ఈ క్రిస్మస్లో ఉన్న సిసలైన అర్థాన్ని, పారమార్థిక సత్యాన్ని అవలోకనం చేసుకుని, ఆలోచన చేసుకుని అనంతరం చేసే ఆరాధనలకు అసలైనటువంటి అర్థం ఉంటుంది. యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం నరావతారిగా భూలోకములోనికి ఏతించిన ఈ సందర్భమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాక్షాత్తు భగవంతుడే భూమి మీదకి ఒక బాలునిగా దిగి వచ్చిన అమూల్యమైనటువంటి సమయం ఇది. ఆయన ఈ లోకములో నరుడుగా పుట్టడానికి నిర్ణయించడమే మానవాళికి దొరికిన గొప్ప భాగ్యం. ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవదేవుడయుండి మానవావతారిగా భూలోకములోనికి రావడం ద్వారా శాశ్వతము అశాశ్వతములో అడుగుపెట్టినట్లయింది. యేసు క్రీస్తు వారు భూలోకములోనికి అడుగు పెట్టడం ద్వారా అపరిమితుడైనటువంటి దేవుడు పరిమితుడైన మానవునితో చేతులు కలిపినట్లయింది. ప్రభువైన యేసు క్రీస్తు భూలోకములోనికి మానవావతారిగా దిగి రావడం ద్వారా అసాధారణత సాధారణతలో అడుగుపెట్టినట్లయింది. ఆ యేసు క్రీస్తు వారు అంత గొప్ప నిర్ణయాన్ని మానవాళి కోసం చేయడంలో ఉన్న అర్థం ఏమిటి అంటే, సర్వ మానవాళిని వేధిస్తూ ఉన్న ప్రతి విధమైన సమస్యల నుండి, అవి శారీరక, మానసిక, ఆత్మీయ రుగ్మతల నుండి, బంధకాల నుండి స్వతంత్రులుగా చేసి స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, నిత్య జీవాన్ని, ఆనందాన్ని, పరమానందాన్ని ప్రతి మనిషికి ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు ఈ క్రిస్మస్ సందర్భముగా భూలోకములో అడుగుపెట్టారు. ఆ యేసుక్రీస్తును, ఆయన జన్మదినాన్ని సంతోషముగా ఆచరించడానికి సిద్ధమైనటువంటి సోదరి సోదరులారా, ఇదే సందర్భం మొట్టమొదటి క్రిస్మస్ రోజున కొంతమంది గొర్రెల కాపరుల జీవిత గమ్యాన్ని మార్చివేసిన మధుర క్షణాల ద్వారా అవగాహనతో కూడిన క్రిస్మస్ ఆరాధన అంటే ఏమిటో ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 15 వచనాల వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని యుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు
తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఈరోజు ఈ క్రిస్మస్ అవగాహనతో జరుపుకోవాలి అంటే ఏ విధమైన అవగాహనలోనికి మనం రావాలి? చాలామంది దృష్టిలో క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, డెకరేషన్స్, షాపింగ్స్, షికార్లు, సందడి వాతావరణం. కానీ దానికంటే మించి క్రిస్మస్ అంటే ఏమిటి? ఈ పామరుల జీవితంలో నుంచి, వారి అనుభవంలో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మనం చదువుకున్న వాక్య భాగంలోనే క్రిస్మస్ అనగా ప్రత్యక్షత పొందటం. మొట్టమొదటిగా క్రిస్మస్ అంటే ప్రత్యక్షత పొందడం. ఏమిటి ఆ ప్రత్యక్షత? పొలాలలో గొర్రెలు కాచుకుంటూ ఉన్న పామరులైనటువంటి గొర్రెల కాపరులకు పరలోకపు ప్రత్యక్షత దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు పట్టణానికి దూరంగా, గ్రామాలకు దూరంగా, వెలుగు జిలుగులకు దూరంగా, వెలుతురుకు దూరముగా, అంధకారములో, భయంకరమైన దుర్వాసనల మధ్యలో, పొలాలలో, ఎలాంటి సౌకర్యము లేని స్థలములో అర్ధరాత్రి వేళ తమ జీవనోపాధి అయిన గొర్రెలను కాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ భయంకరమైన చలిలో వణుకుతూ కూర్చున్నటువంటి వారికి దేవుడు పరలోకములో నుంచి ఓ దివ్యమైన ప్రత్యక్షత ప్రసాదించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెల కాపరులకు ఈ క్రిస్మస్ అంటే దేవుని ప్రత్యక్షత పొందడం. దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో దుర్వాసన కొడుతున్న స్థలములో దేవుని ప్రత్యక్షత ఆ పామరులైన గొర్రెల కాపరులకు క్రిస్మస్ నాడు దొరికింది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ క్రిస్మస్ ఒక పండుగగా, ఒక వేడుకగా, ఒక ఆర్భాటముగా, ఇది ఒక ఆనందదాయకమైన సందర్భముగా జరుపుకోవడానికి తాపత్రయపడేటువంటి మనము దానికంటే మించిన ఒక అర్థము ఈ క్రిస్మస్ నాడు మనము గమనించవలసిన అవసరత ఉంది. అదేమిటి అంటే ఈ క్రిస్మస్ దేవుని ప్రత్యక్షతను నీవు నేను పొందుకునే సమయము కావాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరలోకముల నుండి దేవుని దూతలను దేవుడు పామరులైన గొర్రెల కాపర్ల కొరకు పంపించి ఆయన ఈ లోకములోనికి వచ్చిన ఉద్దేశాన్ని, ఆయన రావడము ద్వారా కలగబోయే ఆశీర్వాద ఆనందాలను గురించి అద్భుతంగా వారికి ప్రత్యక్షపరిచారు. అయినా వారు ఎడ్యుకేటెడ్ పీపుల్ కాకపోయినా పరలోకపు ప్రత్యక్షతను అర్థం చేసుకోగలిగిన, ఆ పరలోకపు ప్రత్యక్షతకు విధేయత చూపగలిగిన మంచి లక్షణాలను దేవుడు వారిలో ఉంచాడు. కానీ విచారకరమైన విషయం ఏమిటి అంటే యేసు క్రీస్తు వారి ప్రత్యక్షత విషయమై పండితులైన అనేక మంది పొరపాటు ఆ రోజున ఈ రోజున పొరపాటు పడుతూనే ఉన్నారు. యేసు క్రీస్తు వారు ఈ లోకములో ఉద్భవించిన ఉద్దేశాన్ని గమనించక ఆనాటి పండితులైనటువంటి యూదులు అన్నారు, ఆయన ఒక ఆర్డినరీ కార్పెంటర్ సన్ అని తీసి పక్కన పెట్టాలనుకున్నారు. ఆయన ఒక సాధారణ వ్యక్తిగా పెద్దగా ప్రాముఖ్యతనివ్వాల్సిన అవసరత లేదు అన్నట్లుగా యేసును వారు విమర్శించడానికి దిగజారిపోయారు. చదువులో వారు గొప్పవారు కావచ్చు, కానీ దైవ ప్రత్యక్షత విషయంలో వారు చాలా అమాయకులుగాను, అవగాహన రహితులుగాను ఆనాడే కాదు ఈనాడు కూడా చాలామంది మనకు కనబడుతూ ఉండటం విచారకరం. అవును, మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము ద్వారా కాదు, కానీ దైవిక జ్ఞానము ద్వారా, దైవిక విధేయత ద్వారా, దైవిక భయభక్తుల ద్వారా మాత్రమే దేవుని ప్రత్యక్షతను ఏ వ్యక్తి అయినా గ్రహించగలుగుతారు. పామరులైన గొర్రెల కాపరులు క్రిస్మస్ రోజున దేవుని ప్రత్యక్షతకు నోచుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రత్యక్షత ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చింది అంటే వారి పరిస్థితులను అనూహ్యంగా మార్చివేస్తుంది. ఒకనాడు ప్రవక్త అయినటువంటి యెషయా దేశమంతా ఆందోళన భరితంగా, అయ్యో మా రాజు చనిపోయాడే, మా భవిష్యత్ ఏమిటి, మా లక్ష్యం ఏమిటి, మమ్మల్ని నడిపించడానికి నాయకుడేడి అని ఓవైపు ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు పరలోకముల నుండి దేవుని ప్రత్యక్షతను చూచిన యెషయా దేవుని కొరకు నిలబడి నేనున్నాను, నన్ను పంపుము దేవా అని ఆ దేవుని ప్రత్యక్షత ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా నిలబడి నడిపించి దేవునికి సంతోషాన్ని కలిగించి ప్రజలకు ఆశీర్వాదాన్ని మిగిల్చగలిగిన పాత్ర పోషించారు.
దేవుని ప్రత్యక్షత ఏ వ్యక్తి జీవితంలో కలుగుతుందో వారి పరిస్థితులు అనూహ్యంగా మారిపోతాయి. ఆ ప్రత్యక్షత ఒకనాడు నా జీవితంలో కలిగింది. నేను ఆనాటికి ఈనాటికి అనేక విషయాల్లో అద్భుతంగా మార్పు చెందడానికి ఈ దేవుని ప్రత్యక్షత కారణమైంది. ప్రియమైన సోదరుడి సోదరులారా, కేవలం మందిరాలకు వెళ్ళి సంఘాలకు వెళ్ళి అక్కడ వెలుగు జిలుగుల వెలుతురు కాంతులతో ఆకర్షించబడి వాటితోనే తన్మయం చెందుతూ అందులోనే మునిగి తేలుతూ ఉండటం కంటే ఈ క్రిస్మస్ రోజున ఆ గొర్రెల కాపర్ల వలె దేవుని ప్రత్యక్షతకు మీరు నోచుకోవాలి. ఆ దేవుని ప్రత్యక్షత ఆ గొర్రెల కాపర్ల మధ్యకు వచ్చినప్పుడు వారందరూ మొట్టమొదట ఆశ్చర్యపోయారు. ఆ ప్రత్యక్షత నిన్ను నన్ను కూడా ఆశ్చర్యపరుస్తుంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి ప్రత్యక్షతకు ఈ క్రిస్మస్ నోచుకోవాలని, ప్రత్యక్షతతో కూడిన క్రిస్మస్ ఆరాధనను మీరు జరుపుకోవాలని ప్రభు పేరట ఆశిస్తూ మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా క్రిస్మస్ అనగా పరిత్యజించడం. క్రిస్మస్ అనగా మొట్టమొదటిగా ప్రత్యక్షత పొందడం అయితే, రెండవదిగా క్రిస్మస్ అనగా పరిత్యజించడం అనగా త్యాగం చేయడం అనగా విడిచిపెట్టడం. ఈ గొర్రెల కాపరులు వారి జీవనోపాధి అయిన ఆ గొర్రెలను పొలములో ఉన్నప్పుడు దేవుని దూత వర్తమానం వారి దగ్గరకు తీసుకొచ్చి, ఇదిగో లోక రక్షకుడు పుట్టాడు అని చెప్పగానే ఆయన ఎవరో, ఎలా ఉంటారో, ఏమై ఉంటారో, ఎక్కడున్నారో చూడాలన్నటువంటి తాపత్రయముతో ఆ గొర్రెల కాపరులు వారి మందలను పొలములో విడిచిపెట్టి ఆ యేసు జన్మించిన బెత్లెహేములో ఉన్నటువంటి ఆ స్థలమునకు వెళ్ళి ఆయనను చూడాలి అన్న ఆశను వారు వెళ్ళబుచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ఆ గొర్రెలే జీవనము, అవే బ్రతుకు, అవే భవిష్యత్తు, అవే యావత్తు. అయినప్పటికీ కూడా భగవంతుని ప్రత్యక్షత దొరికిన తర్వాత ఈ భౌతిక పరమైనటువంటి జీవన్మరణ పోరాటములతో నిమిత్తము లేకుండా ఆ భగవంతుని ఆ సందర్శన, ఆ ప్రభువుని వీక్షించడములో ఉన్న ఆశీర్వాదం ఏమిటో వారు పామరులైన సుస్పష్టముగా గ్రహించారు. వెంటనే వారు ఆ గొర్రెలను అక్కడే విడిచిపెట్టి యేసు ప్రభువును వీక్షించడానికి బయలుదేరినట్లుగా ఈ వాక్య భాగములో మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ క్రిస్మస్ రోజున మీలో చాలామంది దేవునికి కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు కదా. ప్రతి దినము బిజీగా ఉన్నట్లే ఈరోజు కూడా మీరు బిజీ అయిపోతున్నారు కదా. వంటల చేత, బంధువులు రాకపోకల చేత, ప్రయాణాల చేత, అలాగే షాపింగుల చేత చాలా బిజీ అయిపోయారు కదా. ఒక్కసారి ఆలోచించేయండి. ఈ క్రిస్మస్ రోజైనా ప్రభువు కోసం నీ కొంత సమయాన్నైనా, నీ కొంత సొమ్మునైనా, నీ కొంత సామర్థ్యమునైనా త్యాగం చేయగలిగిన ఆ త్యాగ నిరతిని ప్రభు మనకు ప్రసాదించునుగాక. త్యాగ సహితముగా దేనినైనా విడిచిపెట్టి క్రిస్మస్ రోజు దేవునితో కొంత సమయాన్ని గడపాలన్న ఆ ఆసక్తిని దేవుడు ఈ క్రిస్మస్ రోజున ప్రేక్షకులైన మనందరికీ ప్రసాదించునుగాక. గొర్రెల కాపరులకు చదువు లేకపోవచ్చు, కానీ జ్ఞానం ఉంది. వారి దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఉన్నదాన్ని వదులుకోవడానికి కావలసిన త్యాగపు మనస్సు ఉంది. అందుకే వారు వెళుతూ ఉన్నారు. ప్రయాణమైనట్లుగా వెంటనే వారు క్రిస్మస్లో ప్రభువును చూడడానికి ప్రయాణం కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అంటే దేవుని ప్రత్యక్షత పొందటం. క్రిస్మస్ అంటే దేనినైనా పరిత్యజించడం. సాక్షాత్తు ప్రభువైన యేసు క్రీస్తు వారు భూలోకంలోనికి మానవావతారిగా రావడానికి, మనుషులమైన మనకు మేలు చేయడానికి తనకున్నదంతా విడిచిపెట్టి రిక్తునిగా చేసుకుని, ఖాళీగా చేసుకుని నీకోసం నా కోసం ఈ క్రిస్మస్ రోజున జన్మిస్తే ఆయన కోసం దేనినైనా కొంతసేపు ప్రక్కన పెట్టడానికి ఎందుకు మనం అంతగా బెట్టిపోతున్నాం? ఎందుకు మనం అంతగా బిగుసుకుపోతున్నాం? ప్రియమైన ప్రేక్షకులారా, ఇప్పుడే ప్రభు అయిన యేసు కొరకు ఏ పనినైనా ప్రక్కన పెట్టి ఆయన్ను ఆరాధించడానికి ఆరాధన మనస్సుతో క్రిస్మస్ సందర్భాన ప్రభు సన్నిధిలో గడపడానికి ఇష్టపడదాం. మూడవదిగా క్రిస్మస్ అనగా ప్రణమిల్లడం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూస్తే, జన్మ సమాచారాన్ని విన్నటువంటి జ్ఞానులు వారు యేసు ప్రభువును చూడడానికి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు.
ఆయనకు వారికి ఉన్నటువంటి జ్ఞానముతో పుస్తక పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల్లో నుంచి యేసు ప్రభువు పుట్టారు అని వారు గుర్తించిన తరువాత వారికి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నక్షత్రమును ఆధారము చేసుకుని వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. గొర్రెల కాపరులకు దేవుని ప్రత్యక్షతనివ్వడానికి దేవదూతలను సాధనముగా దేవుడు వాడుకుంటే, జ్ఞానులను నడిపించడానికి దేవుడు నక్షత్రమును సాధనముగా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ క్రిస్మస్ రోజున ఆనాటి గొర్రెల కాపరులకు దేవుని దూతలు ఉపయోగపడితే, జ్ఞానులకు నక్షత్రము ఉపయోగపడితే, మన తోటి సమాజస్తులకు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మన స్నేహితులకు నీవు ఒక గైడెన్స్గా మారాలని, నీవు ప్రభువు దగ్గరకు కొంతమందిని నడిపించగలిగిన వారుగా ఉండాలని ప్రభువు ఓ అమూల్యమైన అవకాశాన్ని ఆయన ప్రజలమైన మనకు ఈ క్రిస్మస్ నాడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ జ్ఞానులు వచ్చి యేసు ప్రభువు బాలుడైన యేసు క్రీస్తు దగ్గర సాష్టాంగ పడినట్లుగా, ప్రణమిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకపు జ్ఞానమును బట్టి, ఈ లోకపు సంపదను బట్టి, సౌందర్యాన్ని బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి ప్రభువైన యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించడానికి అనేక మంది, ప్రభువైన యేసు క్రీస్తును బాహాటముగా ఒప్పుకోవడానికి అనేక మంది సంకోచించడాన్ని మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎలా చెప్పారు? ఇక్కడ ఈ లోకములో నన్ను ఎవరు ఒప్పుకుంటారో నేను తండ్రి దగ్గర వారిని ఒప్పుకుంటాను అని మాట ఇచ్చారు. నీ డబ్బును బట్టి, నీ పేరు ప్రఖ్యాతులకు ఎక్కడ అపఖ్యాతి కలుగుతుందో, చిన్న చూపు చూస్తారోనని ప్రభువు దగ్గర ప్రణమిల్లడానికి, ప్రభువును గురించి నీవు దేవుని బిడ్డవని ప్రకటించుకోవడానికి సంకోచించినట్లయితే, సందేహించినట్లయితే, అలా చేసే ఆరాధనలకు, క్రిస్మస్ ఆరాధనలకు అర్థమే లేదు. ఈ క్రిస్మస్ నాడైనా నీ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి, నీ రీజనింగ్ పవర్ని ప్రక్కన పెట్టి, మన తెలివితేటలను ప్రక్కన పెట్టి, మన మిడిమిడి జ్ఞానముతోనూ ప్రీ డిటర్మైన్డ్ మైండ్తోనూ ఉన్న మనము యేసు క్రీస్తు జన్మములో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించి ఆయన దగ్గర ప్రణమిల్లడం అనేది మనకు ఆశీర్వాదకరమైన విషయం. ఎక్కడెక్కడో మనుషుల కాళ్ళ మీద పడి, మనుషుల దగ్గరకు పరుగులు తీసి మన సమస్యలు పరిష్కరించమని తిప్పలు పడుతూ, తిప్పలు కొని తెచ్చుకుంటూ ఉన్న ప్రియమైన సోదరులారా, ఒక్క అవకాశం ఈరోజు, ఈ క్రిస్మస్ రోజు ప్రభువు పాదాల మీద పడడానికి, ప్రభువుకు ప్రణమిల్లడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనములో 12 సంవత్సరాల పాటు వ్యాధితో బాధపడిన ఓ స్త్రీని గురించి వ్రాయబడింది. ఆ స్త్రీ తనకున్న అనారోగ్యము నుంచి విడుదల పొందడానికి చాలా మంది వైద్యుల దగ్గరకు వెళ్ళినట్లుగా, ఎంతో ఉన్నదంతా ఖర్చు పెట్టేసినట్లుగా, ఉన్నదంతా వ్యయం చేసేసినట్లుగా, మరింత సంకటపడినట్లుగా ఆమెను గురించి వ్రాయబడింది. అయితే ఆమె యేసును గూర్చి విని, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు అని అనుకున్నదే తడవుగా అడుగు ముందుకు వేసింది, ఆచరణలో పెట్టింది, అద్భుతాన్ని చవి చూసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రిస్మస్ రోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతూ ఉంది. దానికి అడుగులు వేయవలసిన అవసరత నీతో ఉంది. ఈ క్రిస్మస్ రోజు వారు చేసింది అదే. జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభు దగ్గర సాష్టాంగపడ్డారు. అక్కడ జరిగిన విషయం చెప్పమంటారా? వారు వెళ్ళింది ఒక దారిలో, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు వారితో చెప్పారు, మీరు వచ్చిన దారిలో కాదు, వేరొక దారిలో వెళ్ళండి. వాట్ ఏ వండర్ఫుల్ డైరెక్షన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ద వైజ్ మెన్. దేవుడు మేము తెలివైన వారము అనుకుంటున్నటువంటి జ్ఞానులతో అన్నాడు, మీరు వచ్చిన దారిలో కాదు, ఇంకొక దారిలో వెళ్ళండి. యేసు ప్రభు దగ్గరకు ఒక్కసారి మనం వస్తే ప్రియమైన సోదరి సోదరులారా, హీ విల్ చేంజ్ అవర్ డైరెక్షన్. హీ విల్ డెఫినెట్లీ చేంజ్ అవర్ డైరెక్షన్. ఆయన జ్ఞానుల డైరెక్షన్ మార్చివేశారు, నీ డైరెక్షన్ కూడా మార్చివేస్తారు, మీ పరిస్థితులను మార్చివేస్తారు. ఆ జ్ఞానులు యేసు దగ్గర ప్రణమిల్లడం ద్వారా క్రిస్మస్ ఆరాధనకు మరొక గొప్ప అర్థాన్ని తీసుకొచ్చారు. 4వదిగా క్రిస్మస్ అంటే ఆయనను ప్రస్తుతించడం, ఆయనను ప్రకటించడం. ఈ క్రిస్మస్ రోజున దేవుడు మనకిచ్చిన అమూల్యమైన అవకాశం, యేసును ప్రకటించే అవకాశం. ప్రకటించడానికి వీరేమి పండితులు కాదు, పామరులైన గొర్రెల కాపరులు. కానీ వారు వెళ్ళి యేసు ప్రభువును చూచిన తర్వాత తిరిగి వస్తూ వారు చేసిన పని మనకు కనబడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయంలో 17వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు
ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు చాలా విద్య లేని వారు, కానీ వారు చూచిన దానిని, వారు విన్న దానిని చెప్పకుండా ఉండలేకపోయారు. ఈ క్రిస్మస్ నీ విషయములో, నా విషయములో ఇదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. నేనంత చదువుకున్న దాన్ని కాదు, నాకంత అనుభవం లేదు, నాకంత బైబిల్ పరిజ్ఞానం లేదు, ఇలా సాకులు చెప్తూ దేవుడిచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటున్న ప్రియమైన ప్రేక్షకులారా, నీకు ప్రత్యక్షతనిచ్చిన ప్రభువును, నీ పాపములకు విడుదలనిచ్చిన ప్రభువును, నీ మనసుకు నెమ్మదినిచ్చిన ప్రభువును, నీ ఆత్మకు రక్షణనిచ్చిన ప్రభువును, నీ నిత్య జీవమునకు భరోసా ఇచ్చిన ప్రభువును ఈ క్రిస్మస్ నాడైనా ప్రస్తుతించడం, ప్రకటించడం నీకు నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, గొప్ప కర్తవ్యం. ఈ క్రిస్మస్ నీవు నమ్మిన ప్రభువును, నీవు సేవిస్తున్న ప్రభువును, నీకు మేలు చేసిన ప్రభువును ప్రకటించే సమయం. ఈ క్రిస్మస్ నాడు పామరులైన గొర్రెల కాపర్ల వరే కనీసం కొంతమందికైనా ప్రభువు జన్మలో ఉన్న ఆంతర్యాన్ని, ప్రభువు జన్మలో ఉన్న ఆశీర్వాదాన్ని ప్రకటించే వారంగా ప్రభు మనల్ని ఆశీర్వదించాలని అభిలషిస్తూ ఉన్నాను. అలాంటి దివ్యమైన కృప ఈ క్రిస్మస్ ఆరాధన రోజున ప్రేక్షకులైన, వీక్షకులైన, విశ్వాసులైన, దేవుని బిడ్డలైన మనందరికీ దేవుడు నిండుగా అనుగ్రహించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి. ప్రేమ, దయ, వాత్సల్యతలు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రపంచమంతా ఈ రోజున క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి కారకుడవైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను, నీ ప్రత్యక్షతను పొందడానికి మాకిచ్చిన ఈ క్రిస్మస్ కొరకు వందనాలు. నీ కొరకు మేము దేనినైనా పరిత్యజించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు. నీ దగ్గర ప్రణమిల్లడానికి, నిన్ను పూజించడానికి అల్పులమైన మాకు ఈ ఆధిక్యతనిచ్చినందుకు వందనాలు. నీ వంటి గొప్ప దేవుణ్ణి మాకున్న జ్ఞానములో నుండి ప్రకటించగలిగిన భాగ్యాన్ని మాకిచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ రోజున ప్రేక్షకులైనటువంటి మా ఈ వీక్షకులందరినీ ఆశీర్వదించి క్రిస్మస్ ఆరాధనలో ఉన్న ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మెండుగా అనుగ్రహించాలని, మునుపటి కంటే మేలైన, మెరుగైనటువంటి క్రిస్మస్గా మా ప్రియ ప్రేక్షకుల కుటుంబాలలో, జీవితాలలో, సంఘాలలో ఈ క్రిస్మస్ నిలిచిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఈ టీవీ కార్యక్రమానికి ప్రోత్సహించడానికి ప్రేరేపించబడిన ప్రియులు త్రిపురనేని ఏలియా ప్రసాద్ గారి కుటుంబస్తులను దీవించమని, త్రిపురనేని ఏలియా ప్రసాద్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించి సమాధానముతోనూ, నెమ్మదితోనూ, ఆనందముతోనూ, ఆశీర్వాదములతోనూ నింపి నడిపించమని, ఇంకా ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ ఉన్న, ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్న, ఈ టీవీ కార్యక్రమం కొరకు చేయూతనిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని నిండుగా ఆశీర్వదించి మేలు చేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందమని యేసు దివ్యనామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.